మహాపరిశుద్ధుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికి వందనాలు తెలియజేస్తున్నానండి. ప్రియమైన సంగమా, పేతురు గారు ఒక మాట అంటారండి, నేను ఈ గుడారంలో ఎంతకాలం ఉంటానో నాకు తెలియదు, కానీ అయితే ఈ కొన్ని సంగతులు, బైబిల్ కూర్చున్న సంగతులు, దేవుని కూర్చున్న సంగతులు, కొన్ని విషయాలు చెప్తూ మిమ్మల్ని రేపడం నాకు తగిన పనిని ఆయన చెప్తాడండి. అదేవిధంగా మేము కూడా ఈ చాలామంది వీడియోస్ ద్వారా, యూట్యూబ్ ఛానల్స్ ద్వారా, సోషల్ మీడియా ద్వారా ఎన్నో విషయాలు ఎలుగెత్తి చెప్తూ చాలామంది బలహీనమైన విశ్వాసం కలిగి వారిని బలపరిచేలాగా, లేదంటే ఆనాడు ఉన్నారు కదా బలహీన మనస్సాక్షి గలవారు, ఆ మనస్సాక్షి గలవారిలాగా ఉండకుండా నీతిమంతులు జాబితాలోకి వచ్చిన మనల్ని, పడిపోతున్న వారిని నిలబెట్టడానికి ఈ వీడియోలు ఉపయోగపడతాయని మేము చేస్తున్నాం. అయితే ప్రియమైన సహోదరులారా, యేసుక్రీస్తు గొప్ప దేవుడు, ఆయన పరిశుద్ధుడు, ఆయన మాత్రమే మనల్ని రక్షింపగలవాడని నమ్మి బాప్తీసం పొందిన చాలామంది పాపం చేత, అపరాధాల చేత మరలా సత్యన స్థితిలోకి వెళ్ళిపోతున్నారు. అది చాలా అంటే చాలా దుర్భర స్థితి అండి. ఎందుకంటే అది చాలా అంటే చాలా ఘోరాతి ఘోరమైనది. ఎందుకంటే మీరు చూడండి, చాలా సందర్భాల్లో బైబిల్ చదవకో, లేదంటే దేవుడు చెప్పిన మాటలు వినకో, పాస్టర్ గారు చెప్పే మాటలు హృదయాల్లో చొచ్చింపనీయకుండా అపవాది యొక్క తంత్రాల చేత పట్టబడిన వారు చాలామంది చూడండి, అపవాది గాడి యొక్క వలల్లో, వాడి ఉరిల్లో ఉత్తినే పడిపోతారు, పాపంలో ఉత్తినే పడిపోతారు. దేవుడు గద్దిస్తున్న వారి హృదయాల్లో పరిశుద్ధాత్మ గద్దింపు వారికి వస్తున్నా కానీ వాటిని లెక్క చేయరు. ఆత్మ యొక్క కార్యాలను లెక్క చేయకుండా వీరు పాపంలో పడిపోతారు. అలాంటి వారి గురించి బైబిల్ గ్రంథం ఏం చెప్తుందంటే, పేతురుకు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 21వ వచనం, వారు నీతి మార్గమును అనుభవపూర్వకంగా తెలుసుకొని తమకు అప్పగింపబడిన పరిశుద్ధమైన ఆజ్ఞ నుండి తొలగిపోవటం కంటే ఆ మార్గము అనుభవపూర్వకంగా తెలియక ఉండటే వారికి మేలు. తెలియకపోవడమే మేలంట. ఎందుకంటే నీతి మార్గంలోకి వచ్చి మరలా పాపంలో పడిపోవటం అది చాలా అంటే చాలా దరిద్రమైన పని అని చెప్తుంది ఇక్కడ. అది దానికన్నా ఇంకా యేసుక్రీస్తుని వెంబడించకపోవడమే వారికి మేలంట. ఎందుకంటే తీర్పు సంఘం యొక్క వాకిటినే పొంచి ఉన్నదని కొన్ని వచనాలు మనకు చెప్తున్నాయి. అందుగురించే కుక్క తన వాంతికి తిరిగినట్లు, కడగబడిన పంది మరలా బురదలోనికి వెళ్ళినట్టు, మనం పాపానికి కనుక లోనైపోతే వాటికన్నా హీనాతిహీనమైన బ్రతుకు మనకు వస్తుంది. అదొకటి జ్ఞాపకం ఉంచుకుని ప్రతి ఒక్క విశ్వాసి యేసుక్రీస్తు యొక్క ఆత్మ సహాయం ద్వారా, వాక్యం ద్వారా నడవాలని ప్రేమతో తెలియజేస్తున్నాను.